గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' హెడ్లైన్స్. కోహ్లీ పుట్టినరోజు పండగే అందరికీ. సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్. వన్డే ప్రపంచ కప్లో వరుసగా 8వ విజయం. ఎదురులేని రోహిత్ సేన. సఫారీలకు చుక్కలు. విరాట్ 49వ సెంచరీ, సచిన్ రికార్డు సమం. కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యార్. 29 రన్స్, 5 వికెట్లతో జడేజా ఆల్రౌండ్ షో. టీమిండియా బౌలర్ల దాడికి ప్రత్యర్థి విలవిల. రాణించిన షమి, కుల్దీప్. 83కే ప్రోటీస్ ఆలౌట్. 243 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు. మరో 3 మ్యాచ్లు గెలిస్తే అజేయ జట్టుగా ఆస్ట్రేలియా సరసన భారత్. బలికా బకారా రేవంత్ రెడ్డి. ఆయన్ను సీఎం చేయరు. ఈ మేరకు ముస్లిం మత పెద్దలకు రాహుల్ హామీ ఇచ్చారు. మేం అధికారంలోకి రాగానే కేసీఆర్ ఆస్తులు జప్తు చేస్తాం. ఆయనకు మేడిగడ్డకొచ్చే దమ్ముందా? ప్రాజెక్టులకు పెట్టిన 1,30,000 కోట్లను వసూలు చేస్తాం. సంజయ్. కేసీఆర్తో లాలూచీ లేదు. అంతా అబద్ధం, ఒట్టి ప్రచారమే. కాళేశ్వరంతో రాష్ట్రాన్ని ముంచారు. 2 చోట్ల ఆయన ఓటమి ఖాయం. కాంగ్రెస్ గెలిస్తే పొయ్యిలో పడ్డట్లే. మీట్ ది ప్రెస్లో కిషన్ రెడ్డి. భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదే. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడి వ్యాఖ్య. తుమ్మలు తుప్పలు వద్దే వద్దు. వాళ్ళు మిమ్మల్ని ముళ్లతో గుచ్చుతారు. తుమ్మల పొంగులేటివి ఉద్దేశించి విసుర్లు. పువ్వులాంటి పువ్వాడను గెలిపించాలని పిలుపు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. సురక్ష తెలంగాణ దానితోనే సాధ్యం. ఎన్నికల్లో గెలుపు ఓటములు సాధారణమే. ప్రజాస్వామ్య పరిణతికి యువత కదలి రావాలి. స్వరాష్ట్రంలోనే లాభాల్లోకి సింగరేణి. కేసీఆర్. తెలంగాణ అనే శివలింగంపై తేలు కేసీఆర్. ఓటుతో ఆ తేలును తీసేయాలి. పువ్వాడ పూజకు పనికిరాని పువ్వు. తుమ్మ చెట్టుతో నాగలి చేసి పొలం దున్నుకోవచ్చు. కేసీఆర్కు తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్. ఎన్నికలకు ముందే కిషన్ రెడ్డి అస్త్ర సన్యాసం. కాంగ్రెస్ బీజేపీలో సమర్థ నేతలే లేరు. కేసీఆర్ను ఓడించేందుకు పొరుగు నేతలు. ఎందరు తిస్మార్ ఖాన్లు వచ్చినా బేఫికార్. గుజరాత్, ఢిల్లీ దొరలు అవసరమా? ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ వ్యాఖ్యలు. 13 రోజులు ఇక్కడే. రాహుల్, ప్రియాంకల్లో ఎవరో ఒకరు 16 నుంచి 28 వరకు తెలంగాణలోని రాష్ట్రంలో గెలిచి తీరాలని పట్టుదల. అగ్రనేతల సుడిగాలి పర్యటనలు. షెడ్యూల్ ఖరారుపై అధిష్ఠానం కసరత్తు. 10న కామారెడ్డి సభకు సిద్ధరామయ్య. రేపటి నుంచి రేవంత్ రాష్ట్ర వ్యాప్త ప్రచారం. కాంగ్రెస్లోకి నారాయణపేట జెడ్పీ చైర్పర్సన్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ సమక్షంలో చేరిక. మక్తల్ పర్యటనకు ముందు కేసీఆర్కు షాక్. బోత్ చేవెళ్ల, వనపర్తి అభ్యర్థులకు బీఫామ్ల నిలిపివేత. పునః సమీక్షించనున్న కాంగ్రెస్. హైకమాండ్కు భారీగా ఫిర్యాదులే కారణం. హైదరాబాద్. ఎస్సీ వర్గీకరణపై మోదీ మాట్లాడాలి. రాష్ట్రం 2 సార్లు తీర్మానాలు పంపినా జాప్యం ఎందుకు? మాదిగలకు నామినేటెడ్ పదవులిస్తాం. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు జాతీయ స్థాయిలో కీలక పాత్ర. మాదిగల యుద్ధ భేరీలో మంత్రి హరీష్. కాలుష్య రాజధాని ఢిల్లీలో విషప్రాయం అవుతున్న గాలి. ప్రాక్టీస్కు దూరంగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల కంటే 100 రెట్లు అధికంగా కాలుష్యం. 10 వరకు పాఠశాలలు మూసివేత. సీనియర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు. ట్రక్కులు, వాణిజ్య వాహనాలపై నిషేధం. 50% ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం. న్యూఢిల్లీ. మంత్రి సబితా గన్మ్యాన్ ఆత్మహత్య. పిస్టల్తో కాల్చుకున్న ఫాజిల్. కుమార్తె ఎదుటే ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులే కారణం. సబిత ఇంటి సమీపంలో ఘటన. కర్ణాటకలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్గా హత్య. అనుమతి లేని క్వారీలు నిలిపివేయడమే కారణం. సమగ్ర దర్యాప్తునకు సీఎం ఆదేశం. బెట్టింగ్ ఎవరి వైపు?
ఛత్తీస్గఢ్ తొలి దశ పోలింగ్ రేపే. సీఎం బఘేల్ మెడకు చుట్టుకున్న మహదేవ్ బెట్టింగ్ స్కామ్. నక్సలిజం, సంక్షేమం, కులగణన, మత మార్పిడులకు కీలకాంశాలు. మిజోరంలోనూ రేపే పోలింగ్. బెట్టింగ్ యాప్పై కేంద్రం నిషేధం. రాయ్పూర్: ప్రజా పోరాటాలే అజెండా. సమస్య పరిష్కారానికి సర్కార్పై ఒత్తిడి. సిపిఎం మేనిఫెస్టోను విడుదల చేసిన తమ్మినేని. పాలేరు బరిలో వీరభద్రం. 14 మంది పేర్లు ప్రకటన. హైదరాబాద్: సవాలే లేదు, సఫారీలు చిత్తు. 243 రన్స్తో భారత్ అద్భుత విజయం. జడేజా పాంచ్ పటాకా, శ్రేయస్ అర్ధ శతకం. మన అమ్మాయిలదే ఆసియా కిరీటం. రాంచీ: తెలంగాణకు 3 పతకాలు. చికితకు స్వర్ణం, రష్మికకు రజతం, షూటింగ్లో కాశ్యం. హైదరాబాద్: మేమెప్పుడూ ప్రాణమిత్రులం కాదు, ధోనీతో స్నేహబంధంపై యువీ. న్యూఢిల్లీ: హాఫ్ మారథాన్ విజేత రమేష్. హైదరాబాద్: మహిళ రిజర్వేషన్ల తక్షణ అమలుకు న్యాయ పోరాటం. భారత్ జాగృతి ద్వారా సుప్రీంకోర్టుకు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ న్యూస్. ఛత్తీస్గఢ్, ఒడిశా వాసులకు కజాక్ వీసాలు ఇక హైదరాబాద్లోనే. హైదరాబాద్ సిటీ. తెలుగు, ఉర్దూ భాషల మధ్య వారధి. మెహక్ హైదరాబాదీకి వక్తల ప్రశంస. హైదరాబాద్ సిటీ. వనపర్తి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ కుమార్కు జాతీయ అవార్డు. వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర కుమార్కు జాతీయ అవార్డు లభించింది. త్రిపురలో శ్రీవారి ఆలయం నిర్మిస్తా. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి తిరుమల. బీఆర్ఎస్కు 70 నుంచి 76 సీట్లు. కాంగ్రెస్కు 27 నుంచి 33. బీజేపీకి 5 నుంచి 8 సీట్లు. జీ న్యూస్ మ్యాట్రిక్ ఒపీనియన్ పోల్లో వెల్లడి. ఢిల్లీ: ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే. డీకే అరుణ. హైదరాబాద్ గద్వాల: కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్ల పంపిణీ షురూ. రేపు బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ. హాజరు కానున్న మోదీ, పవన్ కళ్యాణ్. హైదరాబాద్: మైనారిటీలతో మెజారిటీ. హైదరాబాద్లోని పాత నగరంలోనే కాక రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు. 25కు పైగా స్థానాల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం. గత ఎన్నికల్లో వాటిలో ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కే. ముస్లింల ఓట్లతో అధికార పార్టీకి భారీగా లబ్ధి. ఈసారి మారినట్టు కనిపిస్తున్న సమీకరణలు. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లీస్ ఒకటేనన్న ప్రచారానికి బలంగా ముస్లింలోని తీసుకెళ్లగలిగిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో వారి ఓటు తమకేనని హస్తం ధీమా. ఈవీఎం ప్రస్థానం. 1982లో కేరళలోని పరాపూర్లో ప్రారంభం. 2013లో వీవీప్యాట్ అందుబాటులోకి. హైదరాబాద్ సిటీ. అన్ని పార్టీలకు అదే గళం. ప్రచారంలో ఎక్కడ చూసినా సలీం గొంతే. భాగ్యలక్ష్మి బంపర్ డ్రా ప్రచారంతో తెలుగు ప్రజలందరికీ చిరపరిచితమైన గళం ఆయనది. ఏ పార్టీ లీడర్ ఆ పార్టీకి ప్రచారం చేయడం కామన్. అన్ని పార్టీలకు ఒకటే ప్రచారం చేస్తే ఆ ఒక్కడు ఎండీ సలీం. అవును, వాళ్ళిద్దరు ఒకటయ్యారు. గతంలో ప్రత్యర్థులుగా సోయం రాథోడ్. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం. ఆదిలాబాద్. వేలం పాటల కాంగ్రెస్, బీఆర్ఎస్ పతాకాలు. జనసేనతో కలిసే పార్లమెంట్ ఎన్నికలకు వెళతాం. లక్ష్మణ్. హైదరాబాద్. ఇంకా సెంటిమెంటును వాడుకుంటున్నావా కేటీఆర్? నువ్వు నీ తండ్రి తెలంగాణ ద్రోహులు. షర్మిల. హైదరాబాద్. కేసీఆర్కు మునుగోడు అంటే భయం. రాజగోపాల్. మునుగోడు. ఇన్ఛార్జీలుగా 10 మంది కర్ణాటక మంత్రులు. బెంగళూరు. కేసీఆర్ వల్లే మేడిగడ్డ కుంగింది. తానే ఇంజనీరై తప్పుడు నిర్ణయాలు
బ్యారేజీలు నాసిరకంగా నిర్మించారు. అవి పనికి రాక రాష్ట్రానికి దెబ్బ. కోదండరాం, హుస్నాబాద్, సైదాపూర్, వడ్డేపల్లి. తెలుగు భాషకు సినిమాలు పెద్దపీట వేయాలి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సూర్యకాంతం శత జయంతి వేడుకల్లో తెలుగింటి అత్తగారు పుస్తకం ఆవిష్కరణ, చెన్నై. బీసీ కుల గణన మంత్రిత్వ శాఖపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలి. లేదంటే 9న భవిష్యత్ కార్యాచరణ బీసీల మేధోమథనంలో తీర్మానం, ఖైరతాబాద్. ముస్లిం యాదవుల సంఖ్యను కావాలని ఎక్కువగా చూపారు. ఇతర బీసీలకు అన్యాయం చేశారు. బీహార్ కులగణనపై అమిత్ షా, పాట్నా. సియాటెల్లో త్వరలో భారత కాన్సులేట్. ఈ నెలాఖరులో ఏర్పాటుకు అవకాశం. తొలి కాన్సులేట్ జనరల్గా ప్రకాష్ గుప్తా, సియాటెల్. కాంగ్రెస్ జిత్తులమారి ఓటేయవద్దు, అఖిలేష్. 25 రూపాయలకే కిలో ఉల్లి రిటైల్గా అమ్మనున్న కేంద్రం, న్యూఢిల్లీ. అణుక్షిపణిని ప్రయోగించిన రష్యా, మాస్కో. పెద్దపల్లి బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరైన జనం. సభలో మాట్లాడుతున్న ప్రవీణ్ కుమార్. కాళేశ్వరం సాక్షిగా 1,25,000 కోట్లు గంగపాలు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎలా ఓట్లడుగుతారు? పెద్దపల్లి ఆశీర్వాద సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి. 27 రోజులు 490 రూపాయల కోట్లు. రాష్ట్రంలో భారీగా నగదు, బంగారం, మద్యం పట్టివేత, హైదరాబాద్. టికెట్ల కోసం ఢిల్లీలో నేతల పడిగాపులు. తుది జాబితా ఎప్పుడు వస్తుందోనని కాంగ్రెస్, బీజేపీ ఆశావాహుల్లో ఆందోళన. ఖర్చులు భారమవుతున్నాయని ఆవేదన, న్యూఢిల్లీ. మహదేవ బెట్టింగ్ యాప్ చుట్టూ ఛత్తీస్గఢ్ పాలిటిక్స్. కాంగ్రెస్కు ఇరకాటం, బీజేపీకి ప్రచారాస్త్రం. మహదేవ్. చిల్లర ప్రశ్నల రికార్డులు నా వద్ద ఉన్నాయి. బీజేపీని ఉద్దేశించి ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్, న్యూఢిల్లీ. గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ దారుణ హత్య. దర్యాప్తునకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశం, బెంగళూరు. గాజాలో ఆకలి రాజ్యం. తినేది రోజుకు 2 రొట్టె ముక్కలే. ఎక్కడ చూసినా ఆకలి కేకలు, తిండి దోపిడీలు. గాజాపై అణుబాంబు వేస్తామన్న ఇజ్రాయిల్ మంత్రి వెంటనే తొలగించిన ప్రధాని నెతన్యాహు. శరణార్థి శిబిరంపై దాడి, 40 మంది మృతి. ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.